వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఊరు వెళ్తున్నాము. మా అన్న వాళ్ళది గృహప్రవేశం ఉంది. అలా వెళ్తూ ఉంటే దారిలో రోడ్డు పైన ఒక మొబైల్ అయితే పడిపోయింది. మా ముందు వెళ్తున్న వెహికల్స్ వాళ్ళు కూడా అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. మేమైతే వెహికల్ ఆపి అది ఎవరిదో ఏమో మొబైల్ అని తీసుకొని చూసాము. మొబైల్ అయితే కింద పడి పగిలిపోయింది కొద్దిగా. కాకపోతే మొబైల్ అయితే బాగానే కనిపిస్తుంది, డిస్ప్లే అంతా బాగా పనిచేస్తుంది. సరే అలా ఇలా చూసాను, అక్కడైతే ఎవరు లేరు. ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎవరన్నా వాళ్ళకి రిటర్న్ చేద్దామని చూసాము, అక్కడైతే ఎవరు కనపలేదు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. అలా ముందుకి ఒక 15 కిలోమీటర్స్ వచ్చేసాము. ఆ తర్వాత ఆ ఫోన్ అయితే వచ్చింది. నేనైతే లిఫ్ట్ చేశాను. హలో ఎవరండి అని అడిగారు. అది మొబైల్ అయితే ఇక్కడ దొరికిందండి, మీరెవరు అని అడిగితే అక్క అది నా మొబైల్ అని ఒక అమ్మాయి అయితే మాట్లాడింది. ఓకే అమ్మా అనేసి నేనైతే అడ్రస్ చెప్పాను. అమ్మాయి నేను వస్తున్నాను అక్క, మీరు అక్కడే ఉన్నానని చెప్పింది. ఇదిగోండి ఈ అమ్మాయిదే అంట ఆ మొబైల్. అమ్మాయి అయితే వచ్చి రాగానే ఆ మొబైల్ అయితే ఏమని చూసుకునింది. ఇంకా అమ్మాయి వాళ్ళ మమ్మీ అంట. చాలా థ్యాంక్స్ అమ్మ, నన్ను బస్ ఎక్కించడానికి వచ్చింది, అక్కడ మిస్ చేసేసుకునింది అనేసి. థ్యాంక్ యూ అమ్మ, టీ తాగుతావా కూల్ డ్రింక్ తాగుతావా రా అమ్మ అనేసి నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్. ఇలా మీకు ఏ వస్తువైనా దొరికినప్పుడు రిటర్న్ చేయడానికి ట్రై చేయండి. మనకు హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా. రీసెంట్గా నా మొబైల్ కూడా ఇలా మిస్ అయిపోయింది. నాకైతే ఎవరు తెచ్చలే. నేను చాలా బాగా